మేలు పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువైన యేసయ్య నామమును స్తుతించి గణపరిచి గణయంతో ప్రతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నాతోటి సేవకులు ఫ్రెండ్షిప్ మరి గత 5 సంవత్సరాలు స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుతున్నాం. మా ఫ్రెండ్ మిరియాల రాజు హైదరాబాద్ నివాసిస్తున్నారు. ఈరోజు మాతో పాటు ఉండడానికి నేను సూచిస్తా ఉన్నాను. వారి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. గత 2-3 మంత్స్ బ్యాక్ కొరిపల్లి రాంబాబు అని ఆయన ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి హై స్కూల్ 83-84 గ్రూప్గా బ్యాచ్గా ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూప్ అందరినీ కూడా పరిచయం చేశాను. అతను కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ రోజు పరిచయం వాట్సాప్ గ్రూప్లో మెంబర్లు అందరూ కూడా సహకరించి 45 స్టాఫ్లు 83-84 బ్యాచ్ 10th క్లాసు జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నాం నాగోపురం. మరి అప్పుడు 45 స్టాఫ్ అనమాట, 45 మంది విద్యార్థులు అందరినీ కూడా ఆయన సహకరించారు. హై స్కూల్కి వెళ్ళి రిటైర్డ్ హిందీ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా హై స్కూల్లోకి వెళ్ళి రికార్డు తీసి అందరి పేరు రాసుకుని వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అందరి ఫోన్ నెంబర్లు సహకరించి అందరికీ వాట్సాప్ గ్రూప్లో పరిచయం చేశాను. దాన్ని బట్టి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఆ రోజు పరిచయం అయిన తర్వాత మేము రోజు మాట్లాడుకున్నాం. ఒక రోజు నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు నా పేరు సామ్యుయల్ పాస్టర్ అడిగిందట. నేను పేరు ఏంటి సామ్యుయల్ పాస్టర్ అడిగింది. నేను ఎప్పుడు పాస్టర్ అయ్యాడంటే అంటే ఇలా జరుగుతుందని చెప్పి పరిచయం గురించి కొంత వివరించిన వెంటనే స్పందించి దీంతో పాటు మీ మందిరాలు పరిచయం చేయడానికి మరి నేను కూడా రావాలని ఆశిస్తామని చెప్పి గత 2 నెలల క్రితం నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషంగా ఆహ్వానించాను. గత రాత్రి నాతో పాటు ఉండడానికి దేవుని సమయాన్ని ఇచ్చాడు. గత రాత్రి కూడికలు కూడా మాట్లాడారు. ఈరోజు 2 మందిరాలు కూడా చక్కటి పరిచయం చేయడానికి భావిస్తున్నాను. అందుని బట్టి చాలా సంతోషిస్తా ఉన్నాను. వారు చక్కటి మరి ఉద్యోగం చేసి వారంటే రిక్రూట్మెంట్ తీసుకున్నారు. వారి వైపు ఇప్పుడు అమరావతి సచివాలయంలో చంద్రబాబు కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. కుమారుడు కుమార్తె వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. ఒక ఉన్నతమైన స్థితిని ఆ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి అందుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నారు. వారు కూడా చిన్న పేదరికంలో నుంచి వచ్చిన కుటుంబమే. వారి సాక్ష్యం నాతో చెప్పినప్పుడు చాలా నేను ఆశ్చర్యపడ్డాను. దేవుడు స్థితిగతులను మార్చి దేవుడు మన స్థితిగతులను ఆయన స్వాధీనంలో తీసుకొని మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన అవకాశం ఇస్తాం. మన పూర్ణాంగీకారంతో ఆయన సన్నిధికి వస్తే మనసారా ఆయన ఆరాధన చేయగలిగితే దేవుడు మన కుటుంబాలను మంచి. నేను ఎక్కువగా చెప్పను, సంవత్సరం అయితే ఎక్కువగా డాడీగా వెళ్ళిపోతాము. మీకు అలా ఉందా నాకే అలా ఉందో నాకు అర్థం కాలేదు. గత రాత్రి ప్రార్థన కూడికలో ఒక 45 నిమిషాలు మాట్లాడాను. టైం బాగా దొరికిపోయింది. ఒక ఆయన నా మీద పాపం తీసుకున్నాను. ఏంటో పాపం సరిగ్గా ఉంటే ఎక్కువగా చెప్పి మాట్లాడటం ఏంటంటే బాధపడ్డాను. అప్పుడున్న అనుభవం అనుకుంటే అతను బాధ పెడుతున్నాను. ఎందుకంటే ఎంతసేపు దేనికైనా సమయం ఇస్తా కానీ దేవుని సన్నిధిలో కొన్ని మాటలు వినడానికి వాక్యాన్ని వినడానికి మనకు చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఎక్కువసేపు పొద్దుపోయిందాక మాట్లాడుకుంటా కూర్చుంటాం, అరుగులమే కూర్చొని మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్తో సహవాసం చేసి మాట్లాడుకుంటాం. దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాలు ఎక్కువైపోతే తారాలు మిరియాలు ఉండేవాళ్ళు లేరంటారా? మళ్ళీ ఉన్నారా? ఉన్నారా లేదా? చెప్పడం ముందే నేను సరి చేసుకొని ఇంకొంచెం ముగించడానికి నేను త్వరపడతాను. ఎందుకంటే మీకే బాగా వెళ్తా. ఫోన్లు స్విచ్ ఆన్ చేస్తారా బాబు? ఫోన్ పోతే చాలా కోపం వస్తుంది. మీరేమన్నా సీనియర్ గారు చెప్పారు ఒకసారి దీనికి 4 స్టిక్కర్లు చేయండి. ఏదో అల్లు మీద ఉంటే ఇక్కడ ఉండిపోయాడు. మా చర్చలు అక్కడ 4 స్టిక్కర్లు సంపాదించి కొంచెం పెట్టాను. ఫోన్ మాత్రం ఎంతోనూ మందిరం బాగుంటానికి వీలేదు. ఆఖరిగా చెబుతాను ఈసారి పోతే నేను నా ఫోన్ నేలకేసుకుంటాను. అవసరం అంత కోపం వస్తుంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఫోన్ పోతే ఇష్టపడదు. చాలా శ్రద్ధగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాట్లాడటానికి ఇష్టపడదు. ఎందుకంటే దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చాలా భద్రతగా దేవుని సన్నిధిలో ఆషామాషిగా దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమాలు అధికారికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాళ్ళ గుండి పెట్టుకొని కింద పెట్టుకొని హ్యాండ్స్ ఆఫ్ చేసుకుని అధికారి దగ్గర నిలబడతాం.
రాజులకు రాజు మన యేసయ్య, అధికారి అయిన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనం అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా దేవుని సన్నిధిని సమీపించాలని ప్రేమతో మనం చేస్తాం. లేదా భావించొద్దు, నన్ను మీరు కోపడదు, ఈ విషయాలు చెప్పినది నేను బాధపడదు. మంచిది. ఒక మాట జ్ఞాపకం చేసుకుని నేను వాక్యాన్ని వారి సమయం ఇస్తాను. 21 కీర్తన ఒక మాట ఉందండి. ఒక మంచి మాట చదివి ఒక 5 నిమిషాలు ముగించి వాక్యంలోనికి వెళ్తాను. బ్రదర్ రాజు గారికి సమయం వాళ్ళని ఆశపడతా ఉన్నాను. 21 కీర్తన 4వ వచనం చదువుతారా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. మంచి మాట, అనేక సార్లు చదువుకున్నాం. ఈరోజు మరొక దృష్టిలో వాక్యాన్ని ముందు రాసినట్టు, నీ కోరికను సిద్ధింపచేసి అంటాడు. ఏమంటాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు. ఈ మాట చాలా మంచి మాట. మన జీవితాలు ఎప్పుడైనా నీ కోరికను సిద్ధింపబడిందా అనే ఆలోచనలు రావాలి. నా కోరిక సిద్ధింపబడలేదు అన్నవారు ఉన్నారనుకోండి, వారు ఎంత మాత్రం కూడా కోరికలు సిద్ధింపడటానికి ఇష్టపడరు. దేవుని సన్నిధిలో వారు ఆ కోరికలు నెరవేర్చబడటానికి ఇష్టం కాదు. మన కోరికలు సిద్ధింపబడితే అప్పుడు దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా మార్చబడతారు. అర్థమైందా? రెండవది, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుట. మన కోరికలు సిద్ధింపబడాలి అంటే మనకున్న విశ్వాసాన్ని పెంపొందింపచేయబడాలి. మనకున్న విశ్వాసములోనికి అధికమైన మేలుతో నింపబడాలి. చాలా మంది కోరికలు తీర్చబడతా ఉన్నాయి. మరి మన కోరికలు తీర్చబడటం కారణం ఏంటంటే మనలో ఉన్న అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకం. మనలో ఉన్న అవిధేయతను, అపనమ్మకాన్ని తీసివేసుకొని విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చి కోరితే వెంటనే దేవుడి నీ కోరికను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలేబు తన కుమార్తె అక్సాను అనే కుమార్తెకు పెళ్లి చేశాడు. ఎవరంటే చెప్పండి. తన కుమార్తె అక్సాను అనే ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అక్సాను ఏం చేసిందంటే, పెళ్లి అయిన తర్వాత తన భర్తతో పాటు తన ఇంటికి వెళ్ళేది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన తిరుగు ప్రయాణంలో తన తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు అక్సాను తన భర్తతో మాట్లాడింది. అయ్యా, ఇదిగో నా తండ్రి దగ్గర చాలా పొలం ఉంది, నువ్వు పొలము అడుగుమని చెప్పి తన భర్తను ప్రేరేపించేసింది. ఎవరు? అక్సాను. ఎవరమ్మా? అక్సాను. తన భర్తతో మాట్లాడింది. నా తండ్రి దగ్గర చాలా పొలం ఉంది, ఆ పొలము కావాలని అడగమని ప్రేరేపించేసింది. కోరికలు సిద్ధపడేయడం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్సాను ఎప్పుడైతే ప్రేరేపించబడి తన భర్తతో చెప్పిందో, ఆ భర్త వెంటనే అడగడానికి ఇష్టపడ్డాడు లేదు, అక్కడ రాయడం లేదు, కానీ వెంటనే ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. గాడిద ప్రయాణం చేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడిద మీద నుంచి దిగిన వెంటనే తన తండ్రి అయిన కాలేబు, అమ్మా సహోదరి అక్సాను నీకేం కావాలో అడగమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి? ఎప్పుడైతే వీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఆలోచన వచ్చిందో, కోరిక వచ్చిందో, అది సఫలం అవడానికి దేవుడు ముందుగా గ్రహించి కాలేబును ప్రేమించి ప్రేరేపింపజేసి, అమ్మా నీకేం కావాలని అడగమన్నాడు. ఇప్పుడు అక్సాను అడిగింది, అయ్యా దక్షిణ ప్రాంతం నాకు ఇచ్చావు ఒక పొలం, అది ఎడారిగా ఉంది, దానికి నీళ్లు లేవు, కనుక నాకు కావలసిన నీటి వనరుగా ప్రాంతం ఇవ్వని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే కాలేబు ప్రేరేపించబడి ప్రోత్సహించబడి వెంటనే తన కుమార్తె అయిన అక్సానుకు దక్షిణపు ప్రాంతములతో పాటు ఇచ్చిన పొలములతో పాటు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఆమెకు ఇచ్చారు. చెప్పండి. ఆమెలో ఉన్న ప్రేరేపణ, ఉత్సాహాలను బట్టి, కోరికను బట్టి దేవుడు వెంటనే తీర్చగలిగాడు. అర్థం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం త్వరగా. అమ్మా, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపింపచెను. ఆమె గాడిద నుండి దిగగా నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, ఇదిగో దీవెన దయచేయము, నాకు దక్షిణపు భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను,
పల్లపు మడుగులను ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెకి ఏం చేశారంట కాలేబు? మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చాడంట. నీ కోరిక సిద్ధింపబడటానికి నీకు కూడా ఇలాగూ మార్చబడదు గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఆమె కోరిక సిద్ధించబడింది. వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చింది, ప్రేరేపించబడింది, తన భర్తను ప్రేరేపింపజేసింది. అయ్యా ఇదిగో నా తండ్రిని ఒక మంచి పొలం అడగమని ప్రేరేపింపజేస్తే అడగక మునిపే వారి యొక్క ఆలోచనలు ఎరిగిన తండ్రి, వారి యొక్క ఊహలు ఎరిగిన తండ్రి, అమ్మా నీకేం కావాలో అడగమని అడిగారు. వెంటనే ఆమె ఏమంది చెప్పండి? దీవెన దయచేయమని అడిగింది. దీవెన దయచేయమని అడిగితే వెంటనే కాలేబు అమ్మ నీకేం కావాలని అడిగితే, అయ్యా నాకు దక్షిణ ప్రాంతమైన భూమి ఇచ్చావు, అది ఎడారిగా ఉంది, దానికి నీటి వసతులు లేవు, నీటి మడుగులు లేవు, కనుక దానితో పాటు మెరక మడుగులను, పల్లపు మడుగులను నాకు ఇవ్వమని కోరిన వెంటనే ఆమె కోరిక తీర్చబడిందా లేదా? నా మీరు వచ్చేప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు 200 సంవత్సరాలు నీ కోరిక సిద్ధింపబడాలి అంటే కాలేబు కుమార్తె అక్సానులారా దేవుని సన్నిధిని సమీపించి నువ్వు ప్రేరేపించబడితే వెంటనే దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. చాలా మంది కోరికలు తీర్చబడలేదు. ఎందుకో తెలుసా? ఆ ఆలోచన విధానం వేరుగా ఉంటాయి, వారికి ఊహ తలంపులు వేరుగా ఉంటాయి. భార్య భర్త ఇద్దరు ఏకీభవించి దేవుని సన్నిధిలో ఏమి కావాలని అడిగితే ఆ కోరిక తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అక్సాను అంటున్న తర్వాత అయ్యా నా తండ్రి దగ్గర పొలం ఉంది, నువ్వు అడగమని ప్రేరేపించిందమ్మా. ఇద్దరు మనసు ఒకటయింది. అర్థం చేసుకోండి, ఇద్దరు మనసు ఏకీభవించి అందుకే వారు అడగక మునిపే కాలేబు గుర్తించగలిగాడు. వారు ఊహకు అన్నం రీతిలో వారి మనసును గుర్తించిన దేవుడు కాలేబును ప్రేరేపింపచేసి దక్షిణపు మడుగులను, పల్లపు మడుగులను, మెరపు మడుగులను అన్నింటినీ కూడా వారికి స్వాధీనించారు. ప్రియ సహోదరా, నీ ఉద్దేశాన్ని సఫలం కావాలంటే, నీ కోరికలు సిద్ధింపబడాలంటే నువ్వు చేయాల్సింది మొట్టమొదటిగా సమాధానంగా, సంతోషంగా దేవుని సన్నిధిని సమీపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది భార్య భర్తలు కలిసి ఉంటారు కానీ మనసులో కావాలి. కలిసి అంటారా? మీకు కలవట్లేదు, మీకు ఎవరికి కలవట్లేదు మాట్లాడుతున్నారు, కలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిసి ఏకీభవించి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటారు. వెంటనే నీ కోరికను సిద్ధింపజేస్తారు. నీ కోరిక సిద్ధింపబడట్లేదు అంటే నీ మనస్సు కలవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి చెప్పారండి, హైదరాబాద్ అమ్మాయి కన్నడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏ అబ్బాయిని? కన్నడ అబ్బాయిని కాదు, కన్నడ భాష వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఒక రోజు భార్య అందంటావా హస్బెండ్ గారు భర్త గారు ఏం చేయాలంటే, ఏం చేస్తామా చేయాల్సింది చేయమని అన్నాడు. ఏమనమంటారు మాట్లాడాడు అంటే ఆయన కన్నడలో చెప్పాడట, అన్నం మాడు, కూర మాడు, సాంబారు మాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మాట కాదు, కన్నడలో భాష అన్నమాట. అన్నం ఉండు, కూర ఉండు, సాంబారు ఉండాలి అర్థం. అర్థమైందా? ఏమన్నమాట? అన్నం ఉన్నమంటే కన్నడ భాష అంటే అన్నం మాడు, అన్నం మాడంటే అన్నం ఉండమని, కూర మాడంటే కూర మాడని, సాంబారు ఉండమంటే సాంబారు మాడమని. కానీ హైదరాబాద్ అమ్మాయికి ఏమైంది అర్థమైంది చెప్పండి? అన్నం వండిందంట, మాడ పెట్టిందంట, కూర మాడ పెట్టిందంట, సాంబారు మాడ పెడదాం అనుకో దుని స్టవ్ ఇచ్చింది కానీ మాడలేదంట. అది మాడదా? ఏందమ్మా అన్నాడు. ఏన్నా ఇది అన్నట. ఆయన కన్నడలో మనం మాట్లాడుతున్నా కన్నడ వస్తాను తెలుగులో. ఏన్నా ఇది ఏంటి? కూర మాడమన్నా, అన్నం మాడమన్నా, సాంబారు మాడటానికి మాడలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం మార్చేది? అన్నం మార్చేసింది, కూర మార్చేసింది, సాంబారు మాడటం నా వల్ల కాదు అయ్యా, పొద్దు నుంచి మాడుతున్నా చూసి కానీ మాడట్లేదయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించారంటారా? వారి మనస్సులు వేరుగా ఉన్నాయి. అందుకే వారి యొక్క ఆలోచన సఫలం కాలేదు. కానీ అక్సాను భర్తతో ప్రేరేపించబడింది. అక్సాను భర్తతో మాట్లాడింది, అయ్యా నా తండ్రి దగ్గర పొలం ఉందయ్యా అడగండి, ఇస్తారైనా ఇస్తారు అంతే. ఇద్దరు ప్రేరేపించబడ్డారు, అడగడానికి సిద్ధమయ్యారు. గాడిద మీద ప్రయాణం చేశాడు. గాడిద దిగగానే కాలేబుడు అమ్మా నీకేం కావాలి అడుగుని అడిగితే వెంటనే దీవెన దయచేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దీవెన దయచేయమని అడిగితే ఏంటి దీవెనం అంటే, దక్షిణ ప్రాంతం ఇచ్చావయ్యా, దాంట్లో నీళ్లు లేవయ్యా, మడుగులు లేవయ్యా, ఎడారిగా ఉందయ్యా, దానితో పాటు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇయ్యమని అడిగితే వెంటనే కాలేబు ఇష్టపడి వాటన్నిటి ఇచ్చాడు. తప్పకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ కోరిక సిద్ధింపబడాలి అంటే అక్షర తన భర్త వలె ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధంగా ఉంటే నీ కోరిక సిద్ధింపబడును గాక.
ఈ ఆలోచన యావత్తును సఫలపరచబడును గాక. మన కోరికలు సిద్ధింపబడుతున్నాయంటారా? ఎంతవరకు నీ కోరిక సిద్ధింపబడట్లేదండి. ఏక మనసు ఏకాత్మ నీ కుటుంబంలో లేదు. అందుకే దీవెనకరంగా మార్చబడలేదు, ఆశీర్వదకరంగా మార్చబడలేదు. వారు అడగక మునిపి, భార్య భర్తను అడగక మునిపి కాలేపు గుర్తించి దక్షిణపు మడుగు, మెడక మడుగు, పల్లపు మడుగులన్నిటిని కూడా వారికి స్వార్థంగా ఇచ్చారు. ఈరోజు పొందుకోవలసింది దేవుని సరిని ఏం పొందుకుంటున్నావు? దేవుని సరిని ఏమనుభవిస్తున్నావు? ఈ సహోదర సహోదరు 2025 సంవత్సరంలో నూతన బలం, నూతన శక్తిని సంపాదించుకుందుము గాక, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుందుము గాక, నూతనమైన దీవెనలు పొందుకుందుము గాక. అని చెప్పడం అక్కర్లేదా మీకు దీవెనలో? రక్తం నాకే వచ్చేస్తుంది, వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసినా నేను ఉంచుకుంటాను. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చెప్పండి. సిద్ధింపజేసి ఈ ఆలోచన యావత్తును చాలా మంది కోరికలు నెరవేర్చబడతారు, ఆలోచన సఫలమవ్వట్లేదు. ఎందుకు తెలుసా? ఏకీభవించి వారి దేవుని సన్నిధి రాకపోవడం వల్ల వారి కోరికలు సిద్ధింపట్లేదు. ఈరోజు 2025 ఒక మంచి విశ్వాసంతో, ఒక తీర్మానంలోనికి ఏకీభవించి దేవుని సన్నిధిని ప్రార్థించగలిగితే నీ కోరికలు తీర్చబడతాయి, నీ ఆలోచన సఫలపరచబడతాయి. అలాగే మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. అలాంటి కుటుంబాలు మార్చబడాలి. నా ప్రయాస, నా ప్రయత్నం 11 గంటల 10 నిమిషాలు కావస్తా ఉంది. ఒక 40 నిమిషాలు మన మధ్యలో బ్రదర్ రాజు గారు మాట్లాడతారు. చక్కని అనుభవం కలిగిన వారు. ఎందుకంటే నాకంటే మంచి చదువు చదువుకున్నారు. నేను 10th క్లాస్, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, BA/BEd చేశారు, ఒక మంచి ఉద్యోగం చేశారు, వాలంటీర్ రిటైర్మెంట్లో ఉన్నారు. ఒక మంచి విద్యావంతులు కనుక మరి నాతో సమకాలికంగా వాళ్ళు ఆయా సంఘాలకు వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నారు. అందులో బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను అందరూ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషం, ఆనందం. మీరు పరిచయం ఉన్నారని చెప్పి నేను కూడా చాలా ఆనందపడ్డాను. ఈరోజు మన మధ్యలో చక్కగా పరిచయం చేయడానికి మరి మంచి మనసుతో మన మంచి కూర్చారు కనుక వారి వాక్యం, వారి నోట్లో వచ్చే మాటలు వచ్చి మనం చక్కగా శ్రద్ధగా విని గ్రహించుదాం, ఆచరణలో పెడతాం. ఒక 40 నిమిషాలు వాళ్ళు మనతో మాట్లాడతాం. తర్వాత 10 నిమిషాల కార్యక్రమం ముగించుకొని 12 గంటలు ముగించుకుని మళ్ళీ మీరు 2వ బ్రాంచ్కి వెళ్ళాలి కనుక ఈ సమయానుకూలంగా ముందుకు వెళ్ళాలి. దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక. ఆర్టీసీ బస్కి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా సార్? ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదని స్పీడ్ కట్ చేస్తారు. ఇది అట్లాగే ఉంది. ఇప్పటి వరకు సమయం అంతా వాడేసుకొని 40 నిమిషాలు మాత్రమే నాకు ఇస్తానంటే నా ఇంటర్వ్యూషనే 20 నిమిషాలు పోతుంది. అంటే నేను వాక్యం ఏం చెప్పాలి? ఏమన్నా న్యాయం ఉందా? క్లాసులో ఒక పీరియడ్ కాస్ట్ వచ్చేసి 45 నిమిషాలు. నేను సార్ ఇచ్చిన 40 నిమిషాలే. కాబట్టి మా ఇంట్రడక్షన్ సింపుల్గా ఇస్తాను. నా పేరు రాజు మిర్యాల అంటే మా ఇంటి పేరు. మాది ఇక్కడే చింతలపూడి మండలమే, పశ్చిమ గోదావరి జిల్లా, ఏసాగ్రహారం గ్రామం. 1983-84లో 10th క్లాస్ బ్యాచ్ మాది. ఈ 10th క్లాస్ బ్యాచ్ 10th అయిపోయిన తర్వాత ఎటువంటి అంటే వెళ్ళిపోతారు కదా సర్వసాధారణంగా, అప్పుడు కనెక్షన్ ఉండదు. అలాగనే మేము అందరం వెళ్ళిపోయాం. అయితే సార్ ఒక మాట చెప్పారు, ఇప్పుడు మంచి విద్యావంతులు బాగా చదువుకున్నాడు, ఇది అది చదువుకున్న వాడి కంటే స్వామి మీ అందరికీ తెలుసు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఆశీర్వదిస్తే అక్షర జ్ఞానంతో సంబంధం లేదు. దేవుని వాక్య బోధనకు, పరిచర్యకు, దేవుని వాక్యానికి విద్యతో సంబంధం లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కూడా పాస్టర్ కంటే తక్కువే. ఎందుకంటే సర్వలోకనాథుని యొక్క సేవ చేసేటువంటి గొప్ప భాగ్యం అందరికీ రాదు. అది ఎంత దేవుని యొక్క తలాంతు ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి తలాంతుని దేవుడు నా సహోదరుడికి ఇచ్చాడు. నేను స్కూల్లో చదివేటప్పుడు మా పరిస్థితి మీకు తెలుసో లేదో, యూరియా బస్తా అంటే తెలుసా? యూరియా బస్తా ఇక్కడ ఎక్కడేసుకొని యూరియా బస్తా సంచి కుట్టించుకొని పుస్తకాలు అందులో వేసుకొని
అగ్రహారం నుంచి రాఘవపురం వరకు 6 years నడిచి తిరిగాను నేను. పొలాల మధ్యలో నుంచి మరియు వరదలు ఎక్కువైతే పోతునూరు ఆ ఏరియా మొత్తం తిరిగి అలా 6 years తిరిగి నడుచుకుంటూ చదివాను. ఈయన కూడా ఒక బ్యాగ్ వేసుకొని టింగ్ టింగ్ అనుకుంటా అటు నుంచి వచ్చేవాడు. వాస్తవంగా చెప్పాలంటే మేమిద్దరము యాక్చువల్గా నేను కూడా క్లాసులో అంతగా ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. నాకు భయమో లేకపోతే ఇంకోటి ఏమో వేరే విషయం. రామచంద్ర, ఆయన పేరేంటి తెలుసా మీకు? రామచంద్రరావు. స్కూల్లో ఆయన పేరు రామచంద్రరావు. ఆయన ఇంట్రోవర్. ఇంట్రోవర్ అంటే ఏంటండి? ఎక్కువగా మాట్లాడాడు. తన బ్యాగ్ ఏంటో, తన నిక్కర్ ఏంటో, తన కూర్చోవడం ఏంటో మూసుకొని వెళ్ళిపోతా ఉండేవాడు. ఎవరితో కూడా పెద్దగా అంటే మాట్లాడేవాడు, సర్వసాధారణ అందరితో కలిసేవాడు. మిగిలిన వాడు అందరూ అనేక రకాల ఆటలు ఆడటం, పాటలు పాటలు రకరకాలు చేసేవాడు. కానీ ఈయన మాత్రం చాలా సైలెంట్ కిల్లర్ కాదు, సైలెంట్ పర్సన్. చాలా బాగా ఉండేవాడు. నేను అనుకునేవాడిని వీడేంటి ఇట్లా తయారాడు, ఓహో యాటిట్యూడ్ ఉందన్నమాట అనుకున్నాను. యాటిట్యూడ్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్? తెలియవచ్చు, గర్వం. యాటిట్యూడ్ అంటే గర్వం. ఆ గర్వం ఉందేమో, నేను ఉన్నత కులస్తుని అనేటువంటి గర్వం ఉందేమో అని నేను అనుకునేవాడు. ఎంతమంది ముందు దేవుని సమక్షంలో ఉన్న విషయం చెప్తున్నాను. కానీ వాస్తవంగా అతని మనసులో అది లేదు. తన తండ్రి దగ్గర నుంచి తను గొంతుకున్నటువంటి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థనలో గడిపేటువంటి అలవాటు ఉందని నాకు 2 నెలల క్రితమే తెలిసింది. అంతకుముందు ఆయన గురించి నాకు తెలియదు. కాకపోతే క్లాస్మేట్సే కలిసి తిరిగేవాడు, అన్ని రకాల నోట్స్లు కలిసి రాసుకునేవాడు, చదువుకునేవాడు, బాగానే ఉండేవాడు. ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండేది కాదు. అలాంటి రామచంద్రరావు అనేటువంటి ఆయన ఫోన్ చేస్తే ఒక నంబరు, అది కొరిపల్లి రాంబాబు అని మా క్లాస్మేట్ అతను ఉన్నాడని చెప్పారు కదా, అతను మరి అతనికి దేవుడు ఏం పుట్టించాడో తెలియదు కానీ ప్రతి వాళ్ళ నంబర్ని కరెక్ట్ చేశాడు. 10th క్లాస్ బ్యాచ్ 1983 to 84 ఆ బ్యాచ్ని కరెక్ట్ చేసి నా నంబర్ కోసం అగ్రహారానికి 4 సార్లు తిరిగాడు. తిరిగితే ఎవ్వరు పుట్టలేదు. మా పొలం పనిచేసే ఆయన అడిగితే అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి మీ నంబర్ అడుగుతున్నాడు, ఏదో ఫంక్షన్ ఉందంట మీకు, మరి మీరు మీ నంబర్కి వచ్చాను అడిగితే అప్పుడు ఎవరంటే కొరిపల్లి రాంబాబు అంటాను. వెంటనే గీర తిరిగింది అనమాట. ఎక్కడ 40 సంవత్సరాల క్రితం జరిగింది. డిసెంబర్లో, ఇది మాకు డిసెంబర్ కాదు నవంబర్లో మనకి ఈ కనెక్షన్ ఏర్పాటైంది. ఆ నవంబర్లో కొరిపల్లి రాంబాబు అనేసరికి 10th క్లాస్ గుర్తొచ్చింది. అందులో ఉన్న మెంబర్స్ ముఖాలన్నీ గుర్తొచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ ముఖాలు వాళ్ళ ఎవరెవరో వచ్చేసినాయి. అలా ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పాను. ఇమ్మీడియట్గా ఫోన్ నెంబర్ తీసుకొని వాడు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి వాడు మాట్లాడుతుంటే నాకు ప్రాణం పైన పోయింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. 40 years మాకు ఏ కనెక్షన్స్ లేవు, ఏ సంబంధాలు లేవు. కానీ మరి దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఈ 40 అనేటువంటిది మన చరిత్రలో, బైబిల్ చరిత్రలో చాలా ప్రధానమైనది. అది మీకు తెలిసిందే. మొట్టమొదటి 40 సంవత్సరాలు ఇది 40 రాత్రులు 40 పగలు కుంభవర్షాన్ని సృష్టించాడు. మొట్టమొదటిది అంటే రెండవ తరం, రెండవ జన్మ, ఆదాము అమ్మ తర్వాత రెండవది. రెండవ దాంట్లో 40 దినములు వర్షము, 40 రాత్రులు వర్షం కురిపించాడు. అదొకటి. నెక్స్ట్ మోషే దగ్గరికి రండి. 40 సంవత్సరాలు దేవుడు ఎరగకుండా ఎవరి రాజ్యంలో పెరిగాడు? ఐగుప్తు రాజ్యంలో పెరిగాడు. 40 సంవత్సరాలు తర్వాత మరో 40 సంవత్సరాలు దేవుడు తర్ఫీదులో పెరిగాడు. ఒకరిని చంపి బయటకు వెళ్ళాడు, దేవుడు తర్ఫీదులో పెరిగాడు. మరో 40 సంవత్సరాల కాలం ఏం పట్టింది ఆయనకి? ఇశ్రాయేలీయులని ఐగుప్తు దేశం నుంచి నడిపించి తీసుకొచ్చాడు. మొత్తం 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ప్రతిదీ 40 ఉన్నది. మరో 40 ఇంకోటి ఉంది. ఆ 40 రోజులు ఏంటి? ప్రభు అయిన యేసయ్య దీనిలోనే ఈయన
సర్వ సృష్టికర్త అయిన యెహోవా కొండ మీదకి వెళ్ళాడు. మోషే గారు కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు రాయించే సమయంలో 40 దినములు యెహోవా దేవునితో గడిపాడు. ఈ 40 అనేది చాలా పరిశుద్ధమైనటువంటిది, మంచి విలువైనటువంటి సంఖ్య. అదే 40 దినములు యేసుక్రీస్తు ఆయన ఉపవాసం చేసి చివరి దినాల్లో ఆయన పరమపదించి శిలువను అనుభవించారు. ఈ విధమైన 40 దినములు, 40 సంవత్సరాలు ఆ 40 సంవత్సరాలు మా జీవితాల్లో గడిచిపోయిన తర్వాత మళ్ళా మేము కలుసుకున్నాం. ఇదే 40 అనేటువంటిది మా జీవితాల్లో వచ్చిందంటే నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మేమిద్దరం దేవుని ఆరాధించేవాళ్ళం కాబట్టి మిగిలిన వాళ్ళకి 40 గురించి తెలియదు. ఎందుకంటే అన్నిలోకి తెలియదు కదా. కాబట్టి ఈ 40 ఏళ్ల తర్వాత నా స్నేహితుడిని నేను కలుసుకున్నాను. నాకు నిజంగా రాత్రి రావడంతో అతను కావాల్సిన కంట్రోల్ నీళ్ళు వచ్చేసింది. కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే దేవుడు కల్పించింది కాబట్టి ఇది కలిసింది, కానీ లేకపోతే ఇది జరగదు. ఈ 40 ఏళ్ళలో నేను ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. చెన్నై వెళ్ళాను, ట్రైనింగ్ చేశాను, బీఎడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 2 ఇయర్స్ ప్రైవేట్గా కాలేజీ లెక్చరర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత 350 రూపాయలకి విజయవాడ చింతలపూడి స్కూల్ మాస్టర్గా కూడా పనిచేశాను. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని చెప్పేసి ఒకటి దాన్ని వర్క్ చేశాను. ఆ తర్వాత సత్తుపల్లి వెళ్ళి అక్కడ 1100 జీతం, గ్రేట్ 1100 జీతానికి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 నెలలు పనిచేసిన తర్వాత మా బామ్మడి గారు విసన్నపేట వాడు అక్కడి నుంచి ఒక లెటర్ తీసుకొచ్చాడు. ఆ లెటర్ ఏంటంటే మా మిస్సెస్కి సెక్రటేరియట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తీసుకొచ్చాడు. సెక్రటేరియట్ అంటే మామూలు కాదు, హార్ట్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద స్టేట్. దేశానికి రాష్ట్రానికి గుండెకాయ ఉంటుంది. ఢిల్లీకి దేశానికి ఢిల్లీ ఎలాగనో మన రాష్ట్రానికి హైదరాబాద్ అలా ఉండేది. దానిలో జాబ్ వచ్చేసరికి వీటన్ని చూసి పక్కన పెట్టేసి ఆమెను కలిసి వెళ్ళిపోయాం. అప్పుడు బాబు పుట్టాడు. బాబుకి 8 నెలలు. ఆయన తీసుకొని వెళ్తే హైదరాబాద్లో ఎవరికి తెలుసు. వెళ్ళేటప్పుడు ఖమ్మం దగ్గరికి వెళ్ళాక ముందు నేను వెళ్ళాను. వెళ్ళి సార్ అడ్రస్ అడుగుతాను కదా, అడ్రస్ అడిగితే ఈ ఇల్లు అక్కడ లేకపోతే బస్ స్టాండ్ అక్కడ అడిగితే అన్నాడు జరబోయి కదా బొక్కలో దూరం అన్నాడు. నాకేం అర్థం కాలే. జరబోయి కదా బొక్కలో దూరం ఏంద్రా బొక్కలో నాకు అర్థం కాక ఏమన్నా సరే వెళ్ళాను, బస్ స్టాండ్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ దేవుడు చేసిన మేలు అనేటువంటి చెప్పాలంటే మనకు టైం సరిపోదు, చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి మేము 1996లో ఆగస్టు 19న పోస్టింగ్ ఆర్డర్ రావడంతో జాయిన్ అయిపోయాం. తీసుకొని వెళ్తే వారు బాబుని ఎవరు చూస్తారు. నాకు అక్కడ మొహం తెలియదు. నా ఉద్యోగం మానేసి బాబు కోసం నేను 1.5 సంవత్సరం ఇంటి దగ్గర ఉన్నాను. ఆ తర్వాత అలాగ బీఈడీ చేశాను కాబట్టి అక్కడ స్కూల్లో జాయిన్ అయ్యి టీచర్గా వర్క్ చేస్తూ ఈ పిల్లలు తీసుకుని అదే స్కూల్కి తీసుకెళ్ళడం రకరకాలుగా ఇబ్బంది. అక్కడ పిల్లల తర్వాత పాప పుట్టింది. వాడిద్దరికి నేను మాస్టర్ అయిపోయాను. వాడిద్దరికి నేను చూసుకోవడం, ఆమె ఆఫీస్కి వెళ్ళడం రావచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఆ పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, బీఈ చేశారు. ఇద్దరు కూడా ఐటీ ప్రొఫెషనల్స్, ఇద్దరు జాబ్ చేస్తున్నారు దేవుని కృపలో. హైదరాబాద్లో చక్కగా దేవుడు ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మణికొండలో. దేవుని ఆశీర్వాదం ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పడం కోసమే నేను విషయం చెప్తాను. 350 రూపాయల జీతంతో పనిచేసిన మేము ఇప్పుడు 1,50,000 రూపాయల శాలరీతో పనిచేసేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ కార్యము దేవుడు నడిపించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొకటి, మంగళగిరిలో హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత మంగళగిరిలో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ డివైడ్ అయిపోయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మరి మేము కూడా రావాలి కదా, వచ్చాం. వచ్చి 2 ఇయర్స్ చేసిన తర్వాత 2020 మే 30వ తారీఖు 2020 మే 30వ తారీఖున ఆ దినం ఎలాంటివండి, భయంకరమైనటువంటి కరోనా. ఆ రోజున మా ఇంటి ఓనరు ముసలాయన చనిపోతే లోపల పెట్టాడు, బయటకు తీయకుండా. పోలీసులు ఎక్కడెక్కడ బందోబస్తు చేశారు కదా. అప్పుడు అది మాకు తెలియదు. ఈ పై నుంచి కింద దిగుతున్నా, కింద నుంచి పైకి వెళ్తున్నాం. అది కరోనాతో చచ్చిపోలేదని వాళ్ళకి తెలిస్తే చాలా గొడవ చేస్తారని వాడు దాచి పెట్టాడు. ఆ ఎఫెక్ట్ నా మీద
ఇమ్మీడియట్గా బయలుదేరి వెళ్ళిపోయాం హైదరాబాద్. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బయటకు వచ్చింది, కానీ హైదరాబాద్లో కరోనా బయటకు వచ్చింది అనుకున్నాను, కానీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడే స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్తే జూన్ 10 వరకు రకరకాల టెస్టులని అదని ఇదని చేశారు. ఎవరు ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. సరే, అక్కడ సన్ రైజ్ హాస్పిటల్ అని గచ్చిబౌలిలో ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత థర్డ్ ఫ్లోర్లో తీసుకెళ్లారు. నేను పాపం మిస్సెస్ మా బాబు నలుగురు. అక్కడి నుంచి వాడు ఏం చేశారంటే టెస్టులు చేస్తానని చెప్పేసి నన్ను వీల్ చైర్లో తీసుకొని కిందకి తీసుకెళ్లారు. వీళ్ళు వస్తారు కదా అనుకుంటున్నాను. నేను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకి చెప్పారు, మీరు వెళ్ళడానికి వీలేదు, మీరు ఒకసారి ఊహించండి, అప్పటి వరకు కలిసి ఉన్నాం నలుగురం, నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసి వాడికి నీ దగ్గరికి రావడానికి వీలేదు అంటే ఇన్ కేస్ అప్పుడు నేను సరిపోతే నేను భార్య వెళ్ళాలని చూసుకోలేను. అవునే కదా? అది ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఏం వచ్చేసింది నాకు. వాడు నా దగ్గరికి రావడానికి వాడు రానివ్వట్లేదు, నేను పోవడానికి నాకు అవకాశం లేదు. వాడు టెస్ట్ చేసి మీకు కరోనా ఎఫెక్ట్ అయింది కాబట్టి మీరు వెళ్ళడానికి వీలేదు అని చెప్పేసాను. నేను వెళ్ళి నా ఇంట్లో రూమ్లో ఉంటానంటే, లేదు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి సబ్మిట్ చేస్తాను, వెళ్ళకపోతే ఇక్కడ ఉండకపోతే అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సబ్మిట్ చేస్తే పక్కనే పడుకోబెడుతున్నారు బెడ్ల మీద, పిట్టా తాగుతున్నట్టు అనుకుంటున్నాను. సరే, ఏం చేయక కాముగా కూర్చుంటే ఆ గదిలో నాకు ఆక్సిజన్ పెట్టారండి. ఇటు పక్కన ఈ చేతికి సిలిండర్స్, తర్వాత ముక్కలకి ఆక్సిజన్ పెట్టారు. కదిలితే ఆక్సిజన్ ఆగిపోతుంది. పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు ఆ చుట్టూ 4 రూములు ఉన్నాయండి. 4 రూముల్లో 4 జాయిన్ అయ్యారు. ఒకటి తర్వాత ఒకటి. ఆ 4 చనిపోయారు. 4 చనిపోయారు. నేను ఒక్కడే వెళ్తున్నాక జూన్ 14, 15 ఈ 2 రోజులు నాకు ప్రాణం పోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. శ్వాస ఆడటం లేదు. ఈ విషయాలు మా పిల్లలకు తెలియదు. చెప్పిన వాడు రాలేదు, వీడియో కాల్లో చూసుకోవడమే. ఇక్కడ నాకు తెలియదు మా మిస్సెస్కి ఇదేగా కరోనా వచ్చింది. ఇక్కడ నాకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇంటి దగ్గర ఆమె కరోనా వచ్చింది. ఆమెను తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో జాయిన్ చేయడం కోసం నా కొడుకు కారు తీసుకొని ఊరంతా తిరిగాడు. ఏ హాస్పిటల్ ఖాళీ లేదు, నో అడ్మిషన్ అంటారు. ఏం చేయాలి? ఆ విషయం నాకు తెలియదు. నాకు చెప్తే నేను ఎఫెక్ట్ అవుతానని ఇంకా నాకు చెప్పట్లేదు. నా కూతురు ఆమె ట్రైనింగ్లో ఉంది. మైసూర్కి వెళ్ళి ఐటీ అయిపోయింది, ఆమె ట్రైనింగ్లో ఉంది. ఆ ట్రైనింగ్ ఇంటి దగ్గర ఆన్లైన్లో చేస్తూ నా కొడుకు కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేయడం, బాబు బయటంతా తిరగడం, నా గురించి కిచెన్ తీసుకురావడం, మెడిసిన్ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి వెళ్ళడం. వీళ్ళిద్దరు కూడా ఎఫెక్ట్ అయింది, కానీ వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కాలేదు, కనిపించలేదు. వాళ్ళు ఒక టాబ్లెట్స్ వేసుకున్నారు. భయంకరమైన సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని దేవుడు కాపాడాడంటే 14, 15 తారీఖులో ఉన్నటువంటి సిచ్యువేషన్ భయంకరంగా ఉంది. ఆ సంగతి తెలిసి నా కూతురు 15వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అప్పటి వరకు వాళ్ళకు ప్రార్థన చేయడమే సరిగా రాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది నా కూతురు. నా కొడుకేమో మెసేజ్లు పెట్టుకొని ఫోన్లో వినడం, ప్రార్థన చేయడం. నా మిస్సెస్ రూమ్లో నుంచి బయటకు రాదు. నమ్మండి, 16వ తారీఖు పొద్దునే వాడు నాకు ఫోన్ చేసి, డాడీ ఎలా ఉంది అంటే 70% తగ్గిందన్నాను. అంతకుముందు 90% ప్రమాదంలో ఉన్నవాడిని 70% తగ్గిపోయింది అని చెప్తే ఇక నిజంగా చాలా సంతోషం. మామూలు కాదు అది. ఇక 2 రోజులు 3 రోజుల తర్వాత 19th తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా కరోనా తగ్గిపోయింది. నా చుట్టుపక్కల ఉన్న 5 చనిపోయారు, నేను ఒక్కడే బతుకున్నా. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వాళ్ళ పిల్లలు నాతో చెప్పారు, డాడీ మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. నాకు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, మమ్మీకి కరోనా వచ్చింది, తగ్గిపోయింది. డాడీ మీకు కరోనా వచ్చింది, తగ్గిపోయింది. కాబట్టి నేను, మమ్మీ, చెల్లి ముగ్గురం బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాము అని వాడు గుడ్ న్యూస్ చెప్పాడు. అప్పటి వరకు వాడు బాప్టిజం తీసుకోలేదు.
నేను ఒక్కడే బాప్తిజం తీసుకున్నాను. అంతకుముందు 4-5 సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకోండి అంటే తీసుకుందాంలే అన్నట్టుగా ఉండాలి. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన నాకు భయంకరమైన పరిస్థితి కల్పించి నా పిల్లలను నా భార్యను బాప్తిజం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చేలాగా ఆయన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నిజమైన క్రైస్తవ బిడ్డగా నేను నా బిడ్డలు మాట్లాడాను. ఆ రోజు నుంచి గృహ కూడిక ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు దేవుడి వాక్యం టీవీలో పెట్టుకోవడం, వినడం, పాటలు వినడం, వాక్యం తీసుకొని చదువుకోవడం, పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేయడం. ఇది నా డ్యూటీ ఈ రోజు వరకు కూడా. ఆ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడుకొచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీ అందరికీ చెప్పేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరి వాక్యంలోకి వెళ్దామా? బైబిల్ తీయండి. మీకు పాస్టర్ గారు రోజు వాక్యం చెప్తారు, అది మీ జనరల్గా మీకు తెలిసినటువంటిదే. కానీ నేను నాకు కొన్ని వాక్య మర్మాల గురించి వివరించాలని ప్రయత్నం కలిగింది కాబట్టి అది చెప్తున్నాను. సృష్టి, దాని క్రమం, మనుషుల గురించి, మొదటి వివాహం గురించి, మొదటి స్త్రీ చేసిన తప్పు, రెండవ స్త్రీ చేసిన తప్పు, ఆ తప్పులు ఏ విధంగా పరిణమించి సృష్టి ఏ విధంగా పాడైంది, మళ్ళా ఆ సృష్టిని రక్షించడం కోసం మరొక స్త్రీని ఏ విధంగా దేవుడు ఉపయోగించుకున్నాడు అనే దాని గురించి మనం మాట్లాడదాం. సృష్టిగా ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 1, 2, 3 వాక్యాలు మీరు చదువుతారా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగానే జరిగాయి, కలగలేదు. ఎస్, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గ్రహింపకుండెను. చాలు. ఇప్పుడు చూడండి, ఆది అంటే ఏముందమ్మా? వాక్యమే ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆది వాక్యము దేవుడై ఉన్నది. చూడండి, ఇంకో ఒకదానికొకటి అర్థం అవడం కోసం ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుని వద్ద ఉండను. అంతా ఒకటే కదా, అంతా ఒకటే. దేవుడు ఒకడే. సర్వ సృష్టికి మూలమైనటువంటి యేసయ్య, యెహోవా దేవుడు సృష్టికర్త. యేసయ్య అనేది ఆయన పుట్టిన తర్వాతనే మనకు తెలుసు, కానీ అంతకుముందు యేసయ్య గురించి, శిలువ గురించి మనకు తెలియదు. కాబట్టి సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఆయన ఆది కాండము మొదటి అధ్యాయము 26, 27, 28 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని. ఎస్, పాలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని వేడుడని దేవుడు వారితో చెప్పాడు. ఎంత చక్కని దీవెన ఇచ్చాడు దేవుడు. ఆ దీవెన ఎలా జరిగిందంటే, ఇదిగో చూడండి, మొట్టమొదట దేవుడు మన స్వరూపమందు అన్నాడు. ఎవరి స్వరూపం?
మన స్వరూపం అన్నాడు. మనం అంటే ఎవరు ఇక్కడ? ఒకడే కదా దేవుడు ఉన్నది. మరి ఇక్కడ మన అంటాడేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిపి మనము. కానీ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు ముందుగా ఎందుకు ఎలా డివైడ్ చేయబడి చెప్పింది అంటే, ముగ్గురు 3 పాత్రలు నిర్వహించవలసిన అవసరం ఉంది. 3వ పాత్ర అంతం అయ్యేసరికి ఈ లోకం అంతం కావాల్సి ఉంది. మొదటిది సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆయన కార్యం ఏంటి? భూమిని, ఆకాశమును, సముద్రమును, దాంట్లోని సమస్తమును, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించి ఆ తరువాత మనిషిని తన చేతితో చేశాడు. మిగిలిన అన్ని అవును కాక అయ్యాయి. మరి ప్రతి సముద్రం కానీ, భూమి కానీ, చెట్లు కానీ, ఆకాశ పక్షులు కానీ, పాకేటువంటి పురుగులు కానీ ఏవైనా సరే జరుగును కాక జరిగాయి. కానీ మరి మనిషి కూడా పుట్టుడు కాక అన్నాడా? అనలేదు. ఎందుకని? దేవునికి ఇష్టమైన స్వరూపం ఏంటంటే ఆయన రూపమే. దేవుని యొక్క రూపమే మనిషిని ప్రేమించి మనిషిలో ఆత్మను నింపగలిగితే దేవుని ఆరాధించినట్టు లెక్క అవుతుంది. కాబట్టి దేవుని ప్రేమించు ప్రతివాడు దేవుని యొక్క కుమారుడు. దేవుడు అన్నాడు నా కుమారుడా అన్నాడు. నా కుమారుడా అంటే దాని అర్థం ఏంటండి? నా కుమారుడా అంటే నువ్వు నాకు పుట్టినవాడా అనేటువంటి అర్థమే కదా. మరి మరొక అర్థం ఉంది తెలుసా? నాకు మారుడా అంటే నన్ను పోలి భూమి మీద ఉన్నవాడా, నాకు మారుగా నువ్వు ఉన్నవాడా అని అర్థం. భూమి మీద ఉన్న మనిషి నాకు మారుగా ఉన్నవాడు నా కుమారుడు. నాకు మారుడు అంటే అర్థం నాకు మారుగా ఉన్నవాడు దేవుని కుమారుడు. కాబట్టి దేవుడు తన కుమారుని తన రూపంలోనే సృష్టించి జీవం పోశాడు మట్టి తీసుకొని. ఆ తర్వాత తన స్వరూపమందు సృష్టించాడు. దేవుని స్వరూపమందు వారిని స్త్రీగాను పురుషుడిగాను నిర్మించాడు. మనుషుల నిర్మాణం ఏ విధంగా జరిగింది? ఆదికాండం 2వ అధ్యాయము 7 నుంచి చదవడమా? 7-8. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రము, నాసికము అనగా ముక్కు, నాసికా రంధ్రములో ఊదాడు. ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు ఆయన జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేను వనము. ఈ ఏదేను అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోకంలో ఉందా ఏదేను? భూలోకంలో ఉందా? దేవుడు అంటే మరి దేవుడు ఏ లోకంలో ఉంటాడు? ఆకాశం మహాకాశముల పైన ఎక్కడో సర్వ సృష్టికర్త ఉంటాడు. మరి దేవుడు సృష్టించిన మనిషి ఎక్కడ? భూమి మీద. మరి ఏదేను వనం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఉన్న ఏదాను వనము ప్రస్తుతము టర్కీ అనే దేశంలో ఉంది. టర్కీ అనేటువంటి దేశంలో ఈ ఏదేను అనేటువంటి వనము సృష్టించబడింది ఆనాడు. అయితే ఇప్పుడు ఆ వనము లేదు. అది సృష్టించబడినటువంటి సమయము టర్కీ దేశంలో ఉంది. ఆ టర్కీ దేశము అత్యంత అద్భుతమైనటువంటి దేశాలు అన్నింటిలో కన్నా ఉన్నతమైన స్థానం పెద్ద దేశము టర్కీ దేశం. అలాంటి టర్కీ దేశము రాను రాను దానికి చరిత్రలో ఒక పేరుంది. మనం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిస్టరీ దేశంలో వాడు టర్కీ దేశాన్ని ఏమని పిలుస్తారు? ఐరోపా జబ్బు మనిషి అని పిలుస్తారు. ఐరోపా జబ్బు మనిషి అని దాని పేరు. ఎందుకంటే ఆ దేశము పాడైపోయింది. సృష్టించబడి ఉన్నటువంటి దాని యొక్క గొప్పతనం లేదు. రాను రాను దాని యొక్క వాల్యూస్ పడిపోయి దేశము చిన్న భిన్నమైపోయి చిన్న ముఖగా తయారైనటువంటి ఆ యొక్క దేశము ఇప్పుడు అది జబ్బు మనిషిగా తయారైపోయింది. అంటే దేవుని యొక్క ఆత్మ దానిలో లేదు. ఆ ఏదైనా వనం అనేటువంటి వనములో ఆదాము ఉంచాడు. అవ్వను ఉంచాడు, ఇంకా అవ్వ రాలేదు. ఆదాముని ఉంచాడు. ఆదాము ఉంచిన తర్వాత ఇది 5వ దినం కదా. 5 దినాలు అయిపోయినాయి. 6వ దినం నాడు ఆయన ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించి ఇది బాగా ఉంది అని సంతోషపడ్డాడు. కానీ దేవునికి ఎక్కడో కొంత
లోటు కనిపిస్తుంది. ఎక్కడ లోటు కనిపిస్తుంది? ప్రతి పక్షి ఆడ మగ రెండు ఉన్నాయి, ప్రతి జంతువులు రెండు ఉన్నాయి, కానీ మనిషి మాత్రము ఒక్కడే ఉన్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు నిర్ణయించడమా, మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు, దానికి అతనికి సాటి అయిన సహాయమును కావాలి అని ఆలోచించి ఆయన అప్పుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ మొదటి వాక్యంలోనే ఉంది, మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదని. మనిషి అనేటువంటి వాడు మగాడు. గుర్తుపెట్టుకోండి, సృష్టి ఆరంభం ఎవరితో స్టార్ట్ అయింది? మగాడితో స్టార్ట్ అయింది. మరి అతనికి మరో సహాయం కావాలి అంటే మరో మట్టిని తీసి ఇంకో ఆడ స్త్రీని తయారు చేశాడు అనుకోండి, అది మనిషి కాదు, ఇద్దరు అవుతారు, వేరు అవుతారు. కాబట్టి దేవుడు అనస్థిషియా ఇచ్చాడు. ఎవరికి? ఆదాము గారికి అనస్థిషియా. అనస్థిషియా అంటే ఏంటమ్మా? మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంటే ఆయన ఇంజెక్షన్ కొట్టాడు నా అర్థం కాదు. ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ఎముకలలో పక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ప్రాంతమునే మాంసముతో పూడ్చివేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగింది? మరి ఏదెన్ తోటలోనే జరిగింది. ఫస్ట్ ఆపరేషన్ has been done in Eden garden. ఈడెన్ తోటలోనే మొట్టమొదటి ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ చేసి ఎముక తీసి అక్కడ మాంసంతో పూర్తి చేసి ఆయనకి చేశాడు. నెక్స్ట్, ఈ ఆపరేషన్ చేసినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు, మీకు మన బళ్ళు తయారు చేస్తారు కదా, బళ్ళు కానీ కార్లు కానీ రకరకాల ఇంజన్స్ తయారు చేసినప్పుడు దానికి స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ పోతే మళ్ళీ పార్ట్ కొనుక్కొని వేసుకోవచ్చు. మరి మనిషికి ఏదైనా అవయవం పాడైపోతే ఎక్కడ వేసుకోవాలి? దేవుడు కూడా మనిషికి స్పేర్ పార్ట్లు పెట్టాడు. హార్ట్ సర్జరీ జరిగినప్పుడు ఈ కాలు మీద నుంచి నరం తీసుకెళ్ళేస్తాడు. ఆ నరం ఉపయోగంలో ఉండదు, ఆ నరం ఎప్పుడు ఉపయోగంలో ఉండదు, కానీ అది స్పేర్ పార్ట్. దాన్ని తీసి ఆ గుండెకి వేస్తాడు. దేవుడు ముందే తెలుసు ఎలా మనిషి జీవితాలు ఉంటాయో, కనుకనే దేవుడు తన ప్రేమలో సృష్టించినటువంటి మనిషికి స్పేర్ పార్ట్ ఏర్పాటు చేసి తన కాళ్ళలో ఉన్నటువంటి ఆ నరాన్ని తీసి గుండె ఆపరేషన్ చేసే వాళ్ళకి వేస్తారు. మరి ఆ నరాన్ని స్పేర్ గా పెట్టకపోతే పని చేసే నరాన్ని మీకేసి గుండెకేస్తే గుండె పనిచేస్తే కాలు పోతుంది, అవును కదా? పెరాలసిస్ వస్తుంది కదా. మరి ఆ నరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసిన స్పేర్ పార్ట్. ఇప్పుడు ఏదో వాళ్ళు తయారు చేసిన కార్డు ఆకాశంలో వెళ్తున్నది గొప్ప కాదు. సర్వ సృష్టి అందు దేవుడు ఏం చేశాడు? ముందు మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు? ఆయనే. మొట్టమొదటి అనస్థిషియా ఇచ్చింది ఎవరు? ఆయనే. మొట్టమొదటి స్పేర్ పార్ట్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనే. మొట్టమొదటి తోటను ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనే. అన్ని ఫలాలు ఇచ్చింది ఎవరు? ఆయనే. మరి అలాంటి దానికి మేము గొప్ప అని ఎవరికాడే గొప్ప చెప్పుకున్న వాటి నథింగ్. మనిషి ఎంత, మనిషి బ్రతికి ఎంత చేశాడా? ఆ తర్వాత మనిషికి ఆదాము ఎముకల నుంచి ఒక ఎముక తీసి దాని నుంచి ఒక స్త్రీని తయారు చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? ఆదాము యొద్దకు తీసుకువెళ్ళాడు. అంతేకాని అమ్మాయిని అక్కడ పెట్టి ఆదాముని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాడా? అదే కదా. సృష్టిలో ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. వివాహం చేయడం అంటే డ్రమ్ములు కొట్టేసి ఏమీ కావు, తాళాలు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు పెళ్ళైతే ఆడవాళ్లే మగవాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మగాడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ప్రతి దానికి సాక్ష్యం ఉంది, అవును కదా? కాబట్టి ఆదాము దగ్గరికి తనను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము పేరు పెట్టాడు, ఏమని? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నారుల నుంచి తీయబడిన నీవు నారి అని పిలుస్తాను. నారి అనగా స్త్రీ. ఇప్పుడు ఎన్ని రహస్యాలు ఉన్నాయి మనకి ఇందులో? ఇవన్నీ కూడా సత్యాన్ని బోధించేటువంటి వాస్తవాలు. దీన్నే ప్రపంచం ఫాలో అవుతుంది. వాళ్ళు అన్యులు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, దీన్ని తప్ప ఎవరైనా వేరే కానీ చేయగలరా? సృష్టి అంది ఏ గ్రంథంలో ఉన్నదా? లేదు. కాబట్టి ఈ సత్యాలను గ్రహించడం క్రైస్తవ బిడ్డలుగా మనకు చాలా అవసరం. ఈ సత్యాలను గ్రహించకపోతే
మనం చేసే తప్పులుగా అంత ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరిని సృష్టించి ఏదైనా వనంలో పెట్టాడు. ఏదైనా వనంలో ఉన్న ప్రతి చెట్టు యొక్క ఫలమును తినండి, అన్నింటినీ అనుభవించండి, కానీ మంచి చెడులు తెలియజేసే ఆ వృక్షం యొక్క ఫలం మాత్రం తినొద్దన్నాడు. రహస్యం ఏం లేదు కదా, ఆయన చెప్పిందేంటి? ఆ కాయ తింటే మంచి చెడులు నీకు తెలుస్తాయి, కాబట్టి అది నువ్వు తినద్దు. అది తినకుండా ఉంటే సృష్టి ఎలా ఉండేదో, అది తినకుండా ఉన్నట్టయితే సృష్టి ఎలా ఉండేదో. కానీ ఒకడు ఉన్నాడు కదా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి లూసిఫర్ అనేటువంటి సైతానుడు, వాడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల దేవుడు ఆయన సామ్రాజ్యం నుంచి నెట్టి పడేశాడు. ఆ నెట్టి పడేసినటువంటి సైతానుడు అక్కడ ఉన్నటువంటి పాములో ప్రవేశించాడు. పాము, ఆ రోజు సృష్టి అన్నింటిలో కూడా పాము అనేటువంటిది చాలా యుక్తి కలిగినటువంటిది, కన్నింగ్ ఫెలో, కన్నింగ్, తెలివైన అనవచ్చు. అలాంటిది వచ్చి వీళ్ళని పాడు చేయడం కదా కావాల్సింది, దానికి దేవుని సృష్టిని పాడు చేయాలి. ఆ ఉద్దేశంతో వచ్చి మరి ఇప్పుడు ఆదాముని అవ్వని సృష్టించాడు. టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించేశాడు దేవుడు, వాళ్ళకి టైలర్ కదా. మరి వాడు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. దిగంబరత్వం లేదు వాళ్ళకి. దిగంబరత్వం ఉంటే సైతాన్ వస్తాడు కదా, వాడు రావడం మీద అరే మీ ఒంటి మీద బట్టలు వేయి అడగాలా? అడిగాడా? ఇప్పుడు అడగాలి కదా. వాడికి దిగంబరత్వం కనపడలేదు, ఈ మనుషులకి దిగంబరత్వం కనపడలేదు. కానీ అవ్వకి ఆదాముకి మహిమ వస్త్రాలు ధరించి చేశాడు దేవుడు. ఏ వస్త్రాలు ఉన్నాయి? మహిమ వస్త్రాలు. అవి దేవుడు దిశమల చూస్తాడా? మనుషులు దిశమల చూస్తాడా? చూడడు. సొలొమోనుకు మందిరం నిర్మించేటప్పుడు కాదు, ఈయన మోషే గారికి ఈ మందిరం నిర్మించేటప్పుడు ఆ పైకి ఎక్కకూడదు, పైకి ఎక్కినప్పుడు నీ దిశమల కనపడకూడదు అని చెప్తాడు. దేవుడు మనుషుల యొక్క దిశమల చూడడు. దిశమల అంటే పట్ట లేకుండా. మరి అలాంటప్పుడు ఆడదాన్ని మగాన్ని దిశమలతో సృష్టించి అక్కడ పెడతాడా? మరి మర్మము ఏంటది? మహిమ వస్త్రములు ధరించినారు వాడు. పరలోక మహిమ వస్త్రములు ధరించారు. దేవుడు ఏ వస్త్రాలు ధరించాడో వాళ్ళు అదే వస్త్రాలతో ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాడు దేవుడితో సమానవాడు. ఎందుకంటే దేవుని కోరిక ప్రకారం ఆయన రూపంలో సృష్టించబడిన వారు కనుక దేవుని యొక్క రూపంలోనే ఉన్నారు. దేవుడి వస్త్రాలు ఏవైతే మహిమ వస్త్రాలు ఉన్నాయో అవే వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. అలాంటి మహిమ వస్త్రాలు కలుగుతున్నప్పుడు మరి సాతానుడు వచ్చి వాడికి సర్వం తెలుసు కదా, దేవుడితో సమానమైనటువంటి అధికారం నాకు ఉన్నదని కదా వాడికి గర్వీగేది. మరి అలాంటి వాడికి ఈ వస్త్రాలు లేవు, ఈ బట్టలు లేకుండా ఉన్నారు, మీకు సిగ్గు వేయడం లేదా అని అవ్వను ఆదామని అనొచ్చు కదా. అన్నాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు? వీళ్ళకి సత్యం తెలియాలి అంటే వాడిని ఏ విధంగా చెడగొట్టాలి. ఇప్పుడు అవ్వకి ఆదాముకి ఈ ఆజ్ఞ జారీ చేసి దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ ఆదాము ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు. అవ్వ కూడా ఆడే ఉండాలి కదా. ఎందుకని ఈమెకి టెంప్టేషన్ ఎక్కువ, పరిగెట్టింది. భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అందమైన చెట్టు, కాయలు పండ్లు ఉన్నాయి కదా, ఆ పండ్లు నా చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు మీద ఉంది సర్పం. అది చెప్తుంది, అవునా ఇది ఈ చెట్టు పళ్ళు తింటే మీరు చచ్చిపోతారా? దేవుడు చచ్చిపోతారని చెప్పాడు కదా వాక్యంలో. ఖచ్చితంగా చచ్చిపోతారన్నాడు. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ మరణము. చచ్చిపోవడం అంటే అర్థం పండుగ చచ్చిపోవాలి. చచ్చిపోయారా? లేదు. అది ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి ఒంటి మీద ఉన్న వస్త్రాలు మాయమైపోతాయి. ఆత్మీయ ఆ యొక్క వస్త్రాలు అనేటువంటివి మాయమైపోతాయి. అప్పుడు నరుల యొక్క లక్షణాలు తన కళ్ళకు వచ్చి అది బట్టలు లేకుండా ఉన్నాయని కంగారు పడిపోతారు. అప్పుడే పాపము పాపం ఎప్పుడప్పుడు ఎంటర్ అయిందంటే అప్పుడే ఎంటర్ పాపం. సాతానుడు పిలిచాడు, ఈ కాయ తినమంది. తినమంటే ఈవిడ ఏం చేసింది? దేవుడు చెప్పిన మాట వినలేదు, తన భర్త చెప్పిన మాట వినలేదు. ఈమె ఆ కాయ కోసుకొని తినేసింది. కానీ ఆమెకు ఏమన్నా అయిందా? ఏమి కాలేదు. చూడు, నీకేమన్నా అయిందా? తిను, నేను తిన్నా, నాకేం అవ్వలేదు, నువ్వు తిను అని చెప్పేసి ఈమె కొడుతుంది. ఆమె కూడా ఏం కాలేదు.
ఎందుకని? ఆమె ఒకటే ఎముక కాబట్టి. ఆమె ఒక్కటే ఎముక. 206 ఎముకలు ఉన్నాయి మన శరీరంలో, అవునా? అంతే కదా? అందులో ఒక్క ఎముక మాత్రమే తినదు కాబట్టి తనకి ఏమి ఎఫెక్ట్ కనిపించలే. ఎప్పుడైతే నిన్ను తీసుకెళ్ళి తన భర్త దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నేను తిన్నాను, నాకేం కాలేదు, అవునా నీకేం కాలేదా అన్నాడు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ మనం వేరకూడదు అని ఆగాడా? వానికి గుర్తులేదు. వెంటనే ఆ పండు తీసుకుని ఈయన కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఈయన తిన్నాడో మొత్తం 205 ఎముకలు కలిగినటువంటి మనిషి ఎప్పుడైతే తిన్నాడో ఆ స్త్రీకి పురుషుడికి తన మహిమ వస్త్రాలు ఎగిరిపోయి, మహిమ వస్త్రాలు కంప్లీట్ గా మాయమైపోయి లేవు. అప్పుడు వాళ్ళకి సిగ్గు అనేది తెలిసింది. అయ్యో మేము తప్పు చేశాం, దేవుడు చెప్పింది ఇదే, ఈ మాట దేవుడి మాట విన్నట్లయితే ఆయన ఏం చేసేవాడు అని భయంతో గడగడగడగలు ఆడుతూ అక్కడ పక్కనకి వెళ్ళి ఆకులు కుట్టుకొని కట్టుకున్నాడు. ప్రభువుకి ఇదంతా తెలుసు. తిరిగి వచ్చి, ఆదమ్మా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, బయటికి రా అన్నప్పుడు, అయ్యా మేము వస్త్రహీనులమై ఉన్నాము, మేము సిగ్గుతో రాలేకపోతున్నాము అంటే, ఎవరు చెప్పారా నీకు సిగ్గుపడమని? నీకు సిగ్గుందని ఎవరు చెప్పారు? నీకు వస్త్రాలు లేవని ఎవరు చెప్పారు? నేను నీకు వస్త్రాలతోనే కదా సృష్టించింది, మహిమ వస్త్రాలు ఉన్నాయి కదా. మరి మీరు తప్పు ఎలా చేశారు? మీరు తినవద్దన్న పండుగ నేను తిన్నాము. ఎందుకు తిన్నావు అంటే, మీరు నా కోసం సృష్టించిన అమ్మాయిని చూసావు, ఆమె తీసుకొచ్చి నన్ను తినమంది. నీకు అసలు బుద్ధి ఉండాలి కదా. స్త్రీ తినమన్నప్పుడు ఒక్క ఎముక ఆజ్ఞకు 205 ఎముకలు ఎలా పడిపోతాయి? జరిగిన సత్యం ఏంటంటే, ఈ స్త్రీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాతాను ఆమె మీదకి వచ్చేసింది, ఆమెను పాడు చేసింది. మనం ఇప్పుడు రేప్ చేసింది అంటాం కదా, ఆ విధంగా ఒరిజినల్ బైబిల్ స్టోరీ ఒక సినిమా ఉంది ఇంగ్లీష్లో. ఆ సినిమాలో క్లియర్గా చూపించాడు. ఆ పాము వచ్చేసి మొత్తాన్ని ఆమె చుట్టేసుకుంటుంది. విపరీతమైన ఆశ కోరిక పుట్టేసి వెంటనే ఆ పండుగ వస్తుంది, తినేస్తుంది. మొట్టమొదట పుట్టినవాడు, ఆదాముగా పుట్టినవాడు ఎవడు? కయీను. మరి కయీను మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయి వాడికి, సాతాను లక్షణాలే కదా. మొట్టమొదట మానవులకు పుట్టినవాడు ఎవడు? సైతాన్ కుమారుడు, అవునా కదా. తన తమ్ముడైనటువంటి హేబేల్ ఏం చేశాడు? చంపేశాడు. సైతాన్ యొక్క గుణం ఏంటి? చంపడం, నాశనం చేయడమే కదా. సృష్టిలో ఆరంభంలోనే పాపం అనేది అక్కడే ప్రారంభమైంది. అంతేగాని ఇప్పుడు మేము పాపం చేసాం అంటాం. పాపం మనం చేయడం కాదని, ఆల్రెడీ పాపం ఏనాడో వచ్చేసింది స్త్రీ ద్వారా. పురుషుడి బాధ్యత కూడా ఇందులో ఉంది. ఈ స్త్రీ ద్వారా స్త్రీలకు మాత్రమే శాపం వచ్చింది, కానీ పురుషుల ద్వారా భూమి మొత్తానికి శాపం వచ్చింది. సర్వభూమికి శాపం వచ్చింది. ఆ స్త్రీ ఎప్పుడైతే అది జనలో మొట్టమొదట పుట్టినటువంటి కయీన్ అనేటువంటి వాడు సైతాను బిడ్డ. వాడు భూమి మీద తన తమ్ముడికి తనకి ఈర్ష్య ద్వేషాలు వచ్చేసి తమ్ముడిని కొట్టి చంపేస్తాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం చేశావు నీ తమ్ముడు అంటే, నా తమ్ముడి దగ్గర నేను ఏమన్నా కావాలనా? దేవునితో కూడా ఎంత కేర్లెస్ బిహేవియర్ ఎటువంటి. సైతాను దేవుని వ్యతిరేకం కాబట్టి ఆ విధంగా ప్రవర్తించి ఆయన చేయడం జరిగింది. ఇది స్త్రీ ద్వారా పురుషుని సహాయంతో పురుషుని ద్వారా జరిగిన మొదటి పాపము. అర్థమవుతుందా మీకు? మొట్టమొదటి పాపము అవ్వ పాపం వల్ల జరిగినటువంటి పాపం. ఈ పాపం జరిగిన తర్వాత పుట్టిన వాళ్ళందరూ లక్షల సంవత్సరాలు భూమి మీద విస్తరించారు, వాళ్ళని అభివృద్ధి చెందారు, రకరకాల భవనాలు కట్టుకున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే భయంకరమైన హింసా జీవితాలు జీవించారు. దేవునికి విసిగెత్తిపోయింది. పుట్టినటువంటి పసిపిల్లల పైకి విసిరి కత్తి అడ్డం పెట్టేవాడు. ఏమవుతుంది? యాపిల్స్ కత్తి పెడితే పానం, మరి పిల్లలేసి కత్తి పెడితే ఏమవుతుంది? ఆ విధంగా చంపి హింసించి ఆనందించేటువంటి పరిస్థితి ఆనాడు జనంలో ఉండబట్టి దేవుని ప్రేమ అనేది లేదు. కంప్లీట్ గా దేవుని మర్చిపోయారు.
సర్వలోకము నాశనం అయిపోయేసరికి దేవునికి కోపం వచ్చింది. వెంటనే నేను సృష్టి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి అని అనుకున్నాడు. కానీ మళ్ళా సృష్టి చేయాలంటే మళ్ళీ మట్టి తీసి తయారు చేయాలి కదా. మరి సృష్టి మొత్తం పాడైనా అందులో ఒక్కడైనా మంచివాడు ఉంటాడు కదా. ఆ మంచివాడు, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి జీవించేవాడు ఒకడున్నాడు. ఆయనే నోవహు. నోవహు తన బిడ్డల ముగ్గురు కొడుకులు, హాము, షేము, యాపెతు. వీళ్ళు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, కూతుళ్ళు లేరు ఆయనకి, తన భార్య. మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది దేవుని వాక్యం వినేవాడు. దేవుని ఆరాధన. అప్పుడు వాక్యం లేదు, పుస్తకాల్లో, బైబిల్లో ఏమీ లేదు. కానీ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన చెప్పిన మాట విని ప్రతి ఉదయం సాయంకాలం ఆయన ప్రార్థన చేసి ఆయన భయభక్తితో విశ్వాసంతో జీవించారు. కాబట్టి దేవుడు ఆయనకు ఆజ్ఞించాడు, మీరు స్థితిసారపు మ్రానుతో ఒక ఓడను తయారు చేసుకోండి. ఓడను తయారు చేసినప్పుడు దానిలోకి మీరు ప్రవేశించండి. అలాగనే జంతువులకి ఆడ మగ, పురుగులతో సహా సమస్తము ఆడ మగ నుంచి అలాగా చేయండి అంటే మొత్తం తయారు చేశారు కొన్ని సంవత్సరాల పాటు. అది అయిపోయిన తర్వాత ఓడను క్లోజ్ చేశాడు. మొట్టమొదటి సృష్టి పోయిందా లేదా? పోలే. ఈ విగ్రహం ఈ నావ తయారు చేసిన తర్వాత అందరినీ నావలోకి తీసుకెళ్లాడు. మిగిలిన మొత్తం మూసేశాడు. ఆ నావలోకి వెళ్లే ముందు నోవహు ఆ లోక ప్రజలందరికీ సాధ్యమైనంత అందరికీ చెప్తున్నాడు, దేవుని ఉగ్రత రాబోతుంది, జల ప్రళయం రాబోతుంది, కాబట్టి మనము దేవుని మార్గంలో నడవాలి, నా మాట వినండి, రండి అంటే వారు ఆయన్ని హేళన చేశారు. ఇంకో విషయం ఏంటంటే నోవహు జల ప్రళయము వరకు భూమి మీద ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది గడిచింది, వర్షం లేదు. మరి ఎలా పంటలు పండాయంటే ఆకాశం నుంచి మంచు కురిసేది, ఆ మంచుతోనే పంటలు పండాయి. అంతకుముందు వర్షం లేదు. ఆకాశంలో ఉండవలసిన, భూమి మీద ఉండవలసిన జలం ఆకాశంలో ఉంది అంటే మీరు నమ్ముతారా? ఆకాశంలో జలం ఉంటుందా? నీరు. మరి మన భూమి మీద ఉంది కదా. భూమి ఎక్కడ ఉంది? మీకు సత్యం తెలుసో లేదో, భూమి గుండ్రంగా తిరుగుతూ శూన్యంలో వేలాడబడి ఉంది. భూమి కూడా శూన్యంలో వేలాడబడి భూమి చుట్టూ తిరిగి వస్తే ఏమన్నారు? కింద మొత్తం అంతా ఖాళీయే, మొత్తం శూన్యమే. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా శూన్యంలోనే ఉన్నాయి. అలాగనే మన మహాసముద్రాలు 1,00,000 సముద్రాలు కలిస్తే ఎంత పెద్దదైతే జలం ఉందో ఆ జలం ఆకాశంలో ఉన్నట్టుగా మొన్న శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రీసెంట్ గా 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే అంతకన్నా పెద్ద జల ప్రళయం, జలము మహాసముద్రము ఆకాశంలో ఉన్నది. ఎలా ఉంది? అది దేవుని సృష్టి, అది దేవుని నిర్ణయం. భూమి గుండ్రంగా ఉంది, ఇటు పక్క సముద్రం ఉంది, ఇటు పక్క నేల ఉంది. మరి భూమి ఎలా దిగినప్పుడు ఆ నీళ్ళు కింద పడాలి కదా. పడుతున్నాయా? పడవు. సృష్టికర్త యొక్క రహస్యం అది. ఆ విధంగా నీడైతే కింద పడదు కదా, మరి అలాంటప్పుడు నీరు వేరే చోట ఉండదా? సృష్టిలో అత్యంత భయంకరమైనటువంటి సముద్రం ఉంది. ఆ సముద్రం నుంచి దేవుడు 40 రాత్రులు 40 పగలు విపరీతమైన వర్షాన్ని కురిపించాడు. తద్వారా భూమి మీద ఉన్న సమస్తము నశించిపోయింది. 56 దినములు దాని మీద ఆ జలం భూమి మీదే ఉంది. రాను 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 అది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కలిగేటువంటి నూతన సృష్టి ఎక్కడ ఉంది చూస్తుంది? ఇప్పుడు ఒక సృష్టి కావాలి కదా. నాకు సృష్టి అంతా అయిపోయింది, ఆదాంతో సహా మిగిలిన వాళ్ళందరూ స్మాష్. మరి మిగిలినప్పుడు మళ్ళా కొత్త ఎక్కడి నుంచి రావాలి? నోవాహు సంతానం నుంచే రావాలి. ఈ నోవాహు సంతానమైనటువంటి 3 కుమారులు, కోడళ్ళు యొక్క ప్రపంచం అంతా ఖాళీ ఉంది. చల్లాచెదరైపోయారు, వారి సంతానం విస్తరించింది. తద్వారా వచ్చినటువంటి మరొక నాయకుడు ఎవరండి? అబ్రహాం గారు. ఈ సంతానమే, ఏ నుంచి వచ్చినటువంటి ఆయన అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నోవాహుని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహామును కూడా ఆ విధంగానే ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? నోవాహుని ఎన్నుకోవడం అనేటువంటి దేవుని సృష్టి, ఆయన చిత్తం అది.
అలా ఎన్నుకొని మిగిలిన దాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. వాళ్ళని ఉంచాడు, వాళ్ళ ద్వారా మళ్ళా సృష్టి ఏర్పడాలని. అలా ఏర్పాటు చేసినటువంటి వారిలో ఉన్నతమైనటువంటి ఒక గొప్ప గుణములు కలిగిన నాయకుడు ఎవరంటే అబ్రహాము గారు. మరి నలుగురు చాలా మంది ప్రశ్న వేస్తుంటారు, ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు, ప్రపంచమంతా ఇశ్రాయేలీలు ఒకడే ఉన్నారా, మిగిలిన పరిస్థితి ఏంటి అన్నాడు. చూడు, రకరకాల మనుషులు ఉండొచ్చు, కానీ ఎన్నిక చేసుకునేది ఒకడే ఉంటాడు కదా. ఆ ఎన్నిక చేసుకున్నవాడు ఆయన చెప్పిన మాట వినాల్సి ఉంటుంది కదా. ఆ మాట విన్నవాడినే దేవుడు సెలెక్ట్ చేశాడు. మరి దేవుడు సృష్టిలో అనేక మందికి బోధించాడు, కానీ ఎవరు ఆయన మాట వినలేదు. విన్నది ఎవరు? అబ్రహాం మాత్రమే విన్నాడు. ఆ అబ్రహాం గారిని తీసుకొచ్చి ఆయనకి 90 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు లేకపోతే ముసలాడు 90 ఏళ్ళ పిల్లలు ఉండడం అనేది సాధ్యమైన విషయం కాదు. అలాంటి పరిస్థితిలో నీకు నేను సంతానం ఇస్తానంటాడు. అరే ఏం చేస్తారు, నమ్మే విషయమా? ఎవరైనా నమ్ముతారా? అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ మన ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి అన్యుడు నమ్ముతారు ఆ విషయం. 90 ఏళ్ల వయసు పిల్లబడుతుంటే నమ్మరు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమి చక్కగా ఆయన చెప్పిన ప్రకారం ఆమెకు సంతానం కలుగుతుంది. కానీ ఇక్కడ మరో స్త్రీ ద్వారా ఇంకొక పాపం జరిగింది. అది ఆధ్యాత్మిక క్రమము ఇంకోటి జరిగింది. అబ్రహాముకి నేను వచ్చేసరికి నీ ఇంట బాబు పుడతాడు అని చెప్పాడు దేవుడు. అప్పుడు శారా గారి లోపల నుండి నవ్వుతా ఉంది, ఈ వయసులో నాకు సంతానం కలుగుతుందా అని. దేవుని మీద అనుమానం వచ్చింది. ఆనాడు అవ్వకే అనుమానం వచ్చే, దేవుని మాట లెక్క చేయగానే సాతాను మాట వింది, సర్వలోకాన్ని నాశనం చేసింది. ఈ రోజు శారా కూడా తప్పు చేసింది. ఈ తప్పు చేసి ఐగుప్తు నుంచి ఒక చెలికత్తెను తీసుకొని వచ్చి ఆమె తన భర్తకు భార్యగా చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది ఇప్పటికీ ఇంకా నిప్పు రగులుతూనే ఉంది కదా. ఇస్మాయిలీలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే మనిషిని చూస్తూ కోసేస్తున్నారు. మనం ఒక వీడియో చూశాను, చిన్న పిల్లాడు 6 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఉంటుంది, వాడిని పడుకోబెట్టారు, మొత్తం కోసేస్తాడు, బతికే ఉన్నాడు, లోపల ఉన్న పార్ట్స్ తీసేస్తున్నాడు, వాడు బతికే ఉన్నాడు, నవ్వుతున్నారు వీళ్ళు. రియల్ స్టోరీ నేను చూశాను. ఏంటది? అది సైతాన్ లక్షణమే కదా. ఆ సైతాన్ ఎక్కడ పుట్టాడు? అందులో చూస్తున్నాడే. రెండో తప్పు. మొదటి తప్పు ఎవరి ద్వారా వచ్చింది? అవ్వ ద్వారా. రెండవ స్త్రీ శారా ద్వారా వచ్చింది. అప్పుడు కూడా మరి ఆదాము చేసిన తప్పే ఈయన కూడా చేశాడు. అదేం లేదు, దేవుడు ఇస్తానన్నాడు, మనం ఏం తప్పు చేయదు అని అబ్రహాం అన్నాడా? లేదు. సరేలే తీసుకురాడు, నేను చేసుకున్నాను తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు మాత్రం ఆయనకి దేవుడు మర్చిపోయాడు అక్షణం. ఇదే రెండో తప్పు. రెండో తప్పుతో ఇప్పటికి ఇంకా రగులుతూనే ఉంది మన ప్రపంచం అంతా. ఇలాంటి తప్పులని ఈ బైబిల్లో కనిపిస్తున్నాయి. ఇది వాస్తవంగా తెలియజేసేటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. ఈ తప్పుని చేయొద్దనే మూడవసారి అత్యున్నతమైనటువంటి గుణములు కలిగిన ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరామె? పరిశుద్ధ మరియమ్మ గారు. అవునా కదా? మిగిలిన ఇద్దరు స్త్రీలు చేసినటువంటి తప్పు ఈ మరియమ్మ గారు చేసిందా? చేయలేదు. నీకు నేను సంతానం ఇస్తానని దేవతతో చెప్పినప్పుడు నాకు అక్కడ కుదరదు, సమాజంలో నన్ను చాలా చెడ్డపేరు చేస్తాను, నాకు వద్దు అని అన్నదా? అనలేదు. దయాప్రాప్తురాలా అన్నాడు స్త్రీని. దయాప్రాప్తురాలని దేవతతో చెప్పింది అంటే ఆ స్త్రీ చేసిన ఇంతకుముందు తప్పులు తుడిచిపెట్టబడ్డాయి. ఇంతకుముందు ఇతర స్త్రీలు చేసిన తప్పులు తుడిచిపెట్టబడ్డాయి. ఇప్పుడు మరియమ్మ గారి ద్వారా పాపం అనేటువంటిది బంధింపబడి ఆ పాప రక్షణ కోసం ఇప్పుడు పాపాన్ని శిక్షించి మానవులను రక్షించడం కోసం ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి భూమి మీద అవతరించిన యేసు క్రీస్తు మరి ఈ లోకాల్లో మనల్ని ఈ విధంగా తీసుకురావడానికి సాధిస్తుంది. ఆయన రాకపోతే మనకి ఈ పరిశుద్ధ గ్రంథమే లేదు, ఈ వాక్యమే లేదు. మొట్టమొదట బైబిల్ని 10 ఆజ్ఞలను రచించిన వారు ఎవరు? 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ రాసిన వారు ఎవరు? ఎస్, యు ఆర్ కరెక్ట్.
మొట్టమొదట 10 ఆజ్ఞలు రాసిన వారు యెహోవా దేవుడు తన వేలితో రాశాడు. మనిషి రాయలే. రాతి పలకను కూడా ఆయనే తయారు చేశాడు. ఆయనే తన వేలితో 10 ఆజ్ఞలు రాశాడు యెహోవా దేవుడు, మనిషి రాయలే. ఆ పలకను తీసుకొచ్చి మోషే కిందకు వచ్చేసరికి వాళ్ళు ఒక విగ్రహాన్ని, దూడ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేసుకుంటే కోపం వచ్చి వాటిని కిందేసుకుంటాడు. మళ్ళీ దేవుని అడుగుతాడు, నువ్వెందుకు వాటిని పాల్గొట్టావు? ఇప్పుడు నువ్వే ఆ పలకం తయారు చేసుకురా, నేను చెప్తాను, నువ్వు రాయమంటే ఆయన అప్పుడు రెండోసారి రాశాడు. అది ఏ విధంగా దేవుని ఆజ్ఞలు గైకొన్నవాడు దేవుని ప్రకారమే నడుస్తాడు. ఆజ్ఞలను గైకొన్నవాడు నష్టాల పాలవుతాడు. పరలోకం దారియే లేదు. ఇంకొక విషయం, 8-9 సంవత్సరాల నెలల క్రితం ఒక జరిగింది ఏంటంటే, సైంటిస్టులు, ప్రపంచ దేశాల్లో ఉన్న సైంటిస్టులు చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం ఏంటంటే, భూమి లోపలికి తవ్వకాలు చేశారు. పెద్ద యంత్రాన్ని భూమి లోపలికి దించారు. ఇది వాస్తవం. ఇది భూమి లోపలికి తీస్తే 11.5 కిలోమీటర్ల లోపలికి భూమి లోపలికి వెళ్ళిపోయింది మిషన్. ఆ తర్వాత వెళ్ళట్లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తుందేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక భయంకరమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఏడుపులు, పెడబొబ్బలు, పళ్ళు కొరగడం, భయంకరమైనటువంటి శబ్దాలు వినిపిస్తుంటే గుండె పగిలిపోయి ఆ మిషన్ తీసేసి పూర్తి చేశారు. దాన్ని వాళ్ళు నరకంగా గుర్తించారు. నరకం ఎంతో దూరంలో లేదు. భూమి మీద ఉన్నవాడికి 11.5-12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మహాకాశమును దాటి అక్కడికి వెళ్ళాలి. నరకంలో వెళ్తాను ఈజీగా వెళ్ళవచ్చు. చెడ్డపేరు రావాలంటే ఎంతసేపు లాగా వాడు మిగితే చెడ్డపేరు వచ్చేస్తుంది. అవునా కదా? మరి మంచి చేయాలంటే వాడు తిట్టినా కొట్టినా కానీ ఓపిక కలిగి వాడి దారిలోకి తీసుకొస్తే అది మంచి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరాలి. కాబట్టి ఇలా జరగాలంటే మనిషి మారాలి. మారు మనసు లేకపోతే జీవితం వృధా. ఈ మారు మనసు గురించి నేను ఒక పాట రాశాను. ఒకటే కాదు, మొత్తం 10 పాటలు నేను రాశాను. వాటిలో ఒక పాట, ఒక శరణం మాత్రమే వినిపిస్తాను. మారు మనసు ఎలా వచ్చింది, ఎవరు పొందారు అనేటువంటి. మనసు మారితే గతము మారును, గతము మారితే నూతన మారును. మనసు మారితే
మారితేనే నూతనం అవుతుంది. మనసు మారకపోతే పాతదే. కాబట్టి మనసు మారాలి. మనసు మార్చుకుంటేనే ఇశ్రాయేలు నా దేశం నుంచి బయటకు నడిపించాడు. నడిపించే సమయంలో అగ్ని స్తంభాన్ని వెనకబెట్టాడు, మేఘ స్తంభాన్ని ముందు నడిపించాడు. శత్రువులను సముద్రంలో ముంచి చంపాడు. నీ నోటి నిండా మన్నాను కురిపించాడు. ఇంత పరిశుద్ధ వాక్యాలు రాసే జ్ఞానాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఇది కరోనా వచ్చిన తర్వాత నేను రాసినటువంటి పాటలు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. 40 నిమిషాలు 45 నిమిషాలు దాటిపోయింది. సో కాబట్టి మనం పాపం ఎక్కడి నుంచి సంపాదించుకున్నామంటే అది కేవలము ఏదో వరం నుంచే సంపాదించుకున్నాం. కాబట్టి మన పాపం నుంచి బయటపడాలంటే అది కూడా ఒక పాట ఉంది. పాడడానికి నేను అవకాశం ఇవ్వలేదు. ఏం చేయాలి నేను? ఎలా అక్కడ వాళ్ళు ఉంటారా? ఓకే, అది చిన్న పదవి ఒకటే వాయిస్తా. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థమే. ఉండేదెవరు పోయేదెవరు పోగి సదా ఆనాడు మనం విడిచేసినటువంటి ఆత్మీయ వస్త్రాలు, మహిమ వస్త్రాలు తిరిగి పొందాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. మారు మనసు కలగాలి. మారు మనసు కలిగిన వాడే బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందిన తర్వాత తిరిగి మరలా అదే స్థానంలోకి వెళ్తే ఇక దానికి దారే లేదు. 11.5 కిలోమీటర్లు ఉన్న నరకంలోకి వెళ్తాం, కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళము. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఇప్పటి వరకు మీ అందరికీ దండాలు పెట్టుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చాలా విషయాలు, ఆత్మీయ మర్మాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి గురువైన నేర్పించి రాజు మిరియాల గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా మంచి వాక్యాలు నేర్చుకున్నాం. పాపం ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఎక్కడితో దాన్ని అంతమైపోయిందో కొన్ని విషయాలు చక్కగా గమనించాం. అందుకు బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మనం ఆత్మీయతతో నింపబడాలని చక్కగా చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కలిసి ఉండాలని, ఆత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మనం ముందుకు వెళ్ళాలని చక్కని వాక్యాల ద్వారా మనం ఆలోచిస్తాం. ఇంతతో మరి ఆరాధన క్రమాలు ముగించబడ్డాయి. ఈరోజు మరి మామూలు నాగేశ్వర గారు కుమార్తె మన మధ్యలో ఉన్నారు. వారు చనిపోయిన 4 సంవత్సరం కాలం ఉంటుంది. 22వ తారీఖు వారు జ్ఞాపకాలు ఉండి పరిస్థితులు ఉండటం వల్ల మరి కూడికి ఏర్పాటు చేయలేకపోయారు. మందిరంలో వారి నాన్నగారి పేరు మీద చక్కని మాటలు తెలియపరిచింది. ఆ విషయాన్ని తెలియపరచని చెప్పి వారి కుమార్తె గారు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. అందుకు బట్టి నేను చాలా సంతోషించాను. నాన్నగారి పేరు మీద చక్కని కూడిక ఇక్కడ మందిరంలోనే జరుగుతూ ఉంది. ఈ కూడిక నుంచి జ్ఞాపకాల కూడిక అన్నట్టు ఇప్పటి వరకు ఆదివారం ఆరాధన అయిపోయింది. ఇప్పుడు జ్ఞాపకాల కూడికలో ప్రవేశించారు. ఒక మాట జ్ఞాపకం చేసుకుని వారి నాన్నగారి పేరు మీద ప్రార్థన చేసి
మన ముగింపులోకి వెళ్దాం. సామెతలలో 10వ అధ్యాయంలో వచ్చి చదువుకుంటే, నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము అంటే చక్కని మాట మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాసిచ్చాడు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము. ఇక్కడ నీతిమంతులు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అర్థమైంది మీకు? ఏమవుతుంది జ్ఞాపకం చేసుకోకపోతే? నాన్నగారు చనిపోయి సంవత్సరం అయిపోతామని మనం ఎవరైనా అడిగామంటారా? మరి జ్ఞాపకాన్ని కూలికి పెట్టడం ఎవరైనా ఉన్న తలపు లేదు. వారి కుటుంబానికి ఆలోచన ఇచ్చాడు దేవుడు, కుమార్తెలను ప్రేరేపింపచేశాడు. మరి చక్కని మరి ఆశీర్వాదకరంగా ఆ మాటలు తలంచుకోవాలని మరి మంచి మనసును పట్టుకొని ఎంతగానో ప్రభువును స్తుతిస్తామన్నారు. ఇంకొక మాట 112 వచనంలో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉంటున్నారు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు. ఎందుకు నీతిమంతులుగా మార్చబడ్డారు? అంతకుముందు పాపంలో శాపంలో జీవించారు. దేవుని తెలుసుకోవట్లేదు. దేవుని తెలుసుకున్న తర్వాత వారు బ్రతికి సంవత్సరం కాలం పైగానే చక్కని మరి కాలాన్ని జీవించారు. డాక్టర్ గారు అయితే అంతకుముందు ప్రతికూల పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోండి సరిపోతారని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము వెళ్ళి ప్రార్థన చేసాం. నాన్నగారి కోసం ప్రార్థన చేసి జ్ఞాపకం చేసిన తర్వాత రేపు రెండో చనిపోవాల్సిన వ్యక్తి మరి లేపబడ్డారు. బ్రతికారు, సంవత్సరం పైన బ్రతికారు. బ్రతకడమే కాదు కానీ వెంటనే నమ్మి బాప్తిసం తీసుకున్నారు. రక్షణ పొందుకున్న తర్వాత వారు ప్రభు సన్నిధి చేర్చబడ్డారు. ఇప్పుడు నీతిమంతులుగా గుర్తించబడతారు. అందుకని వారిని జ్ఞాపకం చేసుకోవటం కుటుంబానికి ఆశీర్వాదకరం కదా. ఆ విలువైన మాటలు వారి జ్ఞాపకం చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం వారి కదా. కనుక మరి నాన్నగారి పేరు ఈరోజు జ్ఞాపకం చేసుకోవటం, ఆ కుమార్తెలకు ఇచ్చిన మంచి మనసును బట్టి ఎంతగానో ప్రభుత్వం స్థితిస్తూ ఉన్నాను. మరి ఆదరించబడలాగిన వారి యొక్క నాన్నగారు ఏ రీతిగా సత్య మార్గంలో ప్రవేశించారు, దేవుని తెలుసుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, చక్కని ఆరాధనా క్రమాలు వారు పొందుతున్నారు. అంతకుముందు చాలా కురుపుగా ఉన్నారు. రావలేని పరిస్థితి, దేవస్థితి రావలేని పరిస్థితి దేవుడు లేపాడు, నడుచుకుంటూ మధ్య నడిపించారు. సంవత్సర కాలం కూడా ఆరాధన క్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన స్వస్థత దేవుడు వారికి అనుగ్రహించారు. అలాగే మరి మరి భార్య గారు చేత మహర్షి గారు మధ్యలో ఉన్నారు. వారు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. డాక్టర్ గారు వారు కూడా ప్రతికూల పరిస్థితులు చెప్పారు. అక్కడ ఆరోగ్యం ఇచ్చారు, వారు రక్షణ పొందుకున్నారు. ఇంతవరకు చక్కని ఆరోగ్యంతో నింపబడుతున్నందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఇంకా వారి కుమార్తె, పెద్ద కుమార్తె నుండి విజయవాడ నుండి పెద్ద కుమార్తెను, పెద్ద కుమార్తె మరి ఆ కుమారుడికి 2 మరి బిడ్డలు పుట్టారు, 2 బాబులు పుట్టారు. 2 కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలి. చిన్న కాలుకు పంపించారు, మందిరంలో భోజనాలు పెట్టడం, లేకపోతే 2 విలువైన పరికరాలు కొనాలని చెప్పి కలిగి పంపించారు. దాని ద్వారా కూడా దేవుని యొక్క మహిమపరచబడ్డారు నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకు అంటే వారు దేవుని సర్వసత్యం నడిపించబడ్డారు. దేవుని విలువైన జ్ఞాపకాలు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక విశ్వాసం నడిపించబడాలి. ఇంకా ముందుకు వెళ్తే చాలా మంచిది. ఆ కుటుంబం ఆశీర్వదించబడతా ఉంది. దేవుని తలంపులు ఇంకా ఎక్కువగా వారి కుటుంబంలో ఉండాలని మనం ప్రార్థించాలి. వారి కుమారుడు కోడలు రక్షించబడాలని, వారు కూడా దేవుని తెలుసుకోవాలని, సర్వసత్యం నడిపించబడాలని కూడా మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి వారి నాన్నగారి పేరు మీద ఈరోజు మన స్వీట్లు కూడా ఉన్నాయి. వారి తర్వాత ప్రార్థన చేసిన తర్వాత పంచుతారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబంలో సమాన మనసాలను నడిపించబడాలని, అందరూ దేవుని తెలుసుకోవాలని, దేవుని సర్వసత్యం నడిపించబడాలని కూడా మరి ఈ కూడిక ద్వారా మరి ఏర్పాటు చేయబడిన తలంపుల ద్వారా ముందుకు వెళ్ళాల్సిందిగా ఆ కుటుంబానికి నేను హెచ్చరిక చేస్తాను. మంచిది. మరి ఇద్దరితో ఈ కార్యక్రమం ముగించబడింది. ఒకసారి అందరూ కూడా దయచేసి పాట పాడుకుంటూ సమర్పించుకొని ఆరాధన